హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిచెన్ టిప్. ఎంతో ఈజీగా తొందరగా 20 మినిట్స్లో అయిపోయే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో కొన్ని జీడిపప్పు, కొన్ని గసగసాలు, కొద్దిగా కొబ్బరి ముక్క వేసి వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ నాననిద్దాం. అవి నానేలోగా నేను కొద్దిగా బాస్మతి రైస్ తీసుకున్నానండి. మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బాస్మతి రైస్ 1.5 గ్లాస్ తీసుకున్నాను. దానికి 3 గ్లాసెస్ వాటర్ పోసి కొద్దిగా ఆయిల్, ఉప్పు వేసి మంచిగా ఉడికించుకున్నాను. ఇప్పుడు ఉడికిన రైస్ని ఒక పెద్ద పళ్ళెం తీసుకుని ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు గ్రేవీ కోసం ముందుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, టమాటా, నానబెట్టుకున్న గసగసాలు, జీడిపప్పు, కొబ్బరి వేసి ఒక దాల్చిన చెక్క, యాలకులు వేసి బాగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ అయిన దాన్ని పొయ్యి మీద దాగబెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అల్లం చిన్నులపై ఉప్పు, కారం, పసుపు, పొడవుగా కోసుకున్న ఉల్లిపాయలు వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వేగిన ఉల్లిపాయలో ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న గ్రేవీని వేసి బాగా కలుపుకొని మూతపెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకోండి. ఇప్పుడు అది మగ్గిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు కొన్ని నీరు పోసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గ్రేవీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కోసం నేను క్యారెట్, బీన్స్, ఆనియన్, పచ్చిమిర్చి తీసుకున్నానండి. మీ దగ్గర ఏముంటే అవి తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్, కొద్దిగా పన్నీర్ ముక్కలు వేసుకున్నాను. నా దగ్గర ఉన్నాయి, అవి ఆప్షనల్. అల్లం చిన్నులపై వేసి బాగా మిక్స్ చేసుకోండి. పన్నీర్ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ అన్నీ ఒక్కొక్కటిగా వేసి బాగా కలుపుకొని ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు మగ్గించుకోండి. వెజ్జీస్ అన్నీ మగ్గిన తర్వాత ఆరబెట్టుకున్న రైస్ వేసి కొద్దిగా మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోండి. దీంట్లో కారం వేయట్లేదండి. కారం వేస్తే దీనికి ఉన్న కలర్ మారిపోతుంది, టెక్స్చర్ మారిపోతుంది. మీకు స్పైసీ కనుక సరిపోతే ఇంకొద్దిగా మిరియాల పొడి వేసుకోండి. కట్ చేసిన ఆనియన్స్ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రైడ్ రైస్ విత్ గ్రేవీ రెడీ అయిపోతుంది.